ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే పుణ్య సమయం. మార్గశిర బహుళ పాడ్యమి, ఆద్రా నక్షత్రం, మూలకార్తె ఇవాల్టి నుంచి భోగి పండుగ వరకు పరమ పవిత్రమైన కాలం. ఈ సమయంలో ప్రకృతి తనను తాను అలంకరించుకొని ఆనందంగా శ్రీకృష్ణుణ్ణి చూడటానికి వేచి ఉంటుందని సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు చెప్తుంది. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు మాధవుడు. భక్తులకు ఆధ్యాత్మిక ఫలాలు దక్కే సమయం ఇది. గోపకన్యలు ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేసి శ్రీహరిలో ఐక్యమయ్యారని భాగవతంలో ప్రస్తావన ఉన్నది. 5-9 శతాబ్దాల మధ్య కాలంలో జీవించిన ఆళ్వార్లు వైష్ణవ సాంప్రదాయానికి అత్యంత ప్రాముఖ్యత కలిగించారని తమిళ భక్తి ఉద్యమ చరిత్ర చెప్తోంది. వీరంతా 108 వైష్ణవ దివ్య దేశాలను కొనియాడారు. తమ పాసురాలతో విష్ణువుని కీర్తించి దక్షిణాదిన భక్తి సాంప్రదాయాన్ని పరిమళింపజేశారు. వీరి రచించిన పాడిన పాసురాలన్నీ 4000 కలిపి దివ్య ప్రబంధము అని లేదా నాలాయిర ద్రావిడ వేదంగా ప్రాచుర్యం పొందాయి. 12 మంది ఆళ్వార్లో 8వ వారు పెరియాళ్వార్లు. పూర్వాశ్రమంలో ఈయన పేరు విష్ణు చిత్తులు. బాల్యం నుంచి వేద అధ్యయనం చేసి నిరంతరం దైవసేవ చేస్తూ జీవించారు. తులసీవనంలో లభించిన గోదాదేవిని పెంచారు. యుక్త వయస్కురాలైన ఆమె శ్రీరంగనాథుణ్ణే వివాహమాడాలనుకుంది. తండ్రి నోట వైష్ణవ కథలు వింటూ తాను ధనుర్మాస వ్రతం చేపడుతుంది. రోజు ఉదయమే స్నానానికి వెళ్ళి స్నానం చేసి తమ ఊరు శ్రీవిల్లిపుత్తూరులోనే రంగమన్నారి విగ్రహాన్ని శ్రీకృష్ణుడిగా భావించి తోటివారితో కలిసి తిరుప్పావై వ్రత ఆచరణ చేసింది. పొంగలి దద్దోజనం నివేదించింది. ఆపై ధనుర్మాసం చివరి రోజు గోదాదేవికి రంగనాథ స్వామి వారికి వివాహం జరుగుతుంది. గోదాదేవి ఆ చిద్విలాసనలో లీనమైపోతుంది. మార్గళి తింగళ్ మది నిరైందనన్నాళాల్ అంటూ ప్రారంభమయ్యే తిరుప్పావై ధనుర్మాసం చివరి రోజు వంగ కడల్ కడైంద మాధవనే కేశవనే అంటూ ముగిస్తుంది. రేపల్లెలో గోపికలు కాత్యాయని వ్రతాన్ని నోచినట్లే గోదాదేవి తన పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి కొలుస్తుంది. పత్తి పువ్వుని విప్పుతూ పోతే పత్తి ఎలా విస్తరిస్తుందో ప్రతి పాసురానికి అంత విస్తారమైన అర్థం ఉంది అంటారు మన ఆచార్యులు ఆళ్వార్లు. ఇందులో రామాయణ భారతాల సారముంది. ఉపనిషత్ రహస్యాలున్నాయి. వైష్ణవాలయాలు ధనుర్మాసంలో ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతూ ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణాలు, పాసుర గానాలు, గీతా ప్రవచనాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ధనువు అన్న మాటకు ధర్మం అనే అర్థం ఉంది. ఈ మాసంలో ఆచరించే ధర్మమే మనల్ని మిగతా మాసాల్లో కాపాడుతుందని, సత్య మార్గంలో నడిపిస్తుందని అందరి నమ్మకం. ఇంత పవిత్రమైనది ఈ మాసం కనుక అందరూ మన గోదాతల్లి చూపిన మార్గంలో పయనించి ధన్యులు అవ్వాలి. జై శ్రీమన్నారాయణ.